ఎందుకు? స్త్రీ మోసపరచబడుతుంది. అపవాది ఎక్కువ శాతం స్త్రీని అటాక్ చేస్తాడన్న సంగతి మీరు మర్చిపోకండి. అందుకే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమంటే బయట అన్యులకు లేనటువంటి జ్ఞానం క్రైస్తవులకు ఇచ్చాడండి దేవుడు, బయట ఉండదండి. మనము కూడా జ్ఞానం తెలుసుకుని మనము కూడా అజ్ఞాన దశలో ఉంటే మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఎవరు మనల్ని కాపాడేది? దేవుడు చెప్పగానే చెప్పాడు, మీరు తినొద్దయ్యా. తిన్నారు, తెలిసిపోయింది. తెలివి వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, సిగ్గెట్టు తెలిసిపోయింది. ఇక దేవుడు అన్నాడు, ఇక మీరు నా ఈ తోటలో ఉండడానికి వీలు లేదు, గెట్ అవుట్, బయటికి ఉన్నాడు. బయటికి పంపిన దేవుడు మరలా వాళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళు మరలా ఒకవేళ లోపలికి వస్తారేమో తోటలోకి, బయట ఏ ఆహారం దొరకలేదు, ఫలాలు లేదు, తిండి లేదు, ఆకలిస్తుందని